అంటే ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇస్తారు. హామీలు ఒక్కల కోసం కాదు కదా ఇచ్చేది, అందరి కోసం ఇస్తారు కాబట్టి వాళ్ళకి అన్యాయం అయితే వాళ్ళకి న్యాయం అవుతుంది. ఇప్పుడు మాకు అన్యాయం అవుతాం కావచ్చు కానీ రోజు పోయి ఆ మహిళలకైతే న్యాయం జరుగుతుంది కదా. కూలినాలు చేసుకునే వాళ్ళకు భార్య భర్తలు ఇలా పని చేయని వాళ్ళు ఉన్న ఆ లేడీస్ పోయి షాపులలో పని చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగానే కదా మాకు జరుగుతుంది. అది కాకుండా మాకు ఏదో రకంగా ఏదో పరిశ్రమలో ఏదో పడితే ఏదో ఉపాధి కలుగుతుంది. కానీ రోజు భర్తలను భార్యలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? బస్ అయితే వాళ్ళకు బెనిఫిట్ కలుగుతుంది కదా. అయితే రేవంత్ వచ్చిన తర్వాత రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు రావట్లేదు అనేది, ఆ స్కీమ్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు అంటున్నారు. అని ఎవరన్నారు? అది చాలా మంది రైతులకు రావట్లేదు. ప్రతిపక్షాలు అనేది అది. ప్రతిపక్షం ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేసిండు కేసీఆర్, 10 ఏళ్ళు చేసిండు, 10 ఏళ్ళు చేసిండు. ఎవరికి ఇచ్చిండు రైతు బంధు? ఎవరికి ఇచ్చిండు? ఎవరి పెద్దలను చేసిండు? భూస్వాములను చేసిండు. ఎకరానికో 5 ఎకరాల్లో 10 ఎకరాలకి ఇలా రైతు బంధు అనేది 100 ఎకరాలకు ఇచ్చుకున్నప్పుడు ఎవరవ సుబ్బాని ఇచ్చిండు కేసీఆర్. వాసన చెప్పినట్టు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. 10 సంవత్సరాల రుణమాఫీ చేసింది 18,000 కోట్లు. ఈ ఒక్క టర్ముకు రుణమాఫీ చేసింది 21 కోట్లు. అంటే కేసీఆర్ చేసింది ఎక్కువనా, రేవంత్ చేసింది ఎక్కువనా? మరి వాడు ఎందుకు విమర్శిస్తాడు? అంటే ప్రజలకు తెలుసుకోలేకపోతున్నారు, ప్రజలకు రావట్లేదు, అవగాహన లేదు. ప్రజలలో అవగాహన వీళ్ళు కల్పించలేకపోతాను, వీళ్ళు చేసింది చెప్పుకోలేకపోతాను. వాళ్ళు ప్రచారం ఎక్కువ చెప్తాను, చేసిన దాన్ని చేయలేని అబద్ధాలు ఎక్కువ ప్రచారం చెప్తాను టీఆర్ఎస్ వాళ్ళు. జనాలు నమ్ముతారు కదా. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఎంతున్నది నిల్వ మన స్టేట్కు? ఎంతున్నది? లేదు, 65,000 కోట్ల అప్పు వచ్చింది. 15,000 కోట్లు నిల్వ బడ్జెట్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని కోట్ల 8,000 కోట్ల అప్పు ఉన్నది మనకు? 6,80,000 7 లక్షలు ఉన్నది. మన బిల్స్ కూడా అన్ని అట్లా పెండింగ్ 40,000 బిల్స్ కూడా ఉన్నాయి రోడ్లు ఇట్లా వర్క్ లేక ఇట్లా. అంటే అవన్నీ ఎక్కడ వెళ్తాయి? అప్పుడు 500 కోట్లు కట్టేది మన అప్పులు మిస్తులు కలిపి ఒక నెలకు 500 కోట్లు కట్టేది. 6,700 కోట్లు కడతాను. అంటే ఎక్కడి నుంచి వస్తాయి బడ్జెట్? అప్పుల పాలు చేసిన నిల్వ కుప్పమే కూర్చున్నాడు, మొత్తం ఆగా చేసి పోయిండు. ఆ లెక్కలు కట్టాలంటే వచ్చింది ఇన్కమ్ లెక్క లేదా కట్టాలంటే? అంటే ఏ గవర్నమెంట్ వచ్చా కూడా వేరే అయితే లేదు కదా. ఇప్పుడు వాస్తవానికి మొన్న 15 నెలల పాలన వరకు 1,63,000 కోట్లు అప్పు తెచ్చింది గవర్నమెంట్. అప్పు ఎంత? కేసీఆర్ చేసిన అప్పే 1,59,000 కట్టంటే రేవంత్ రెడ్డి వాడుకునే 4,000 కోట్లు. వాడు అప్పు కేసీఆర్ చేసిన పాలనకి అప్పు తెచ్చి అప్పు కట్టడం అవుతుంది. రేవంత్ రెడ్డి వాడుకునే కాదు, కేసీఆర్ చేసిన అప్పుకు అప్పు తెచ్చి కట్ట అవుతుంది. అప్పే కడతాడు, వాడు చేసిన అప్పుకి అప్పు కడతాడు. వీడేం చేసుకుంటాడు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తాడు? కేసీఆర్ చేసిన అప్పుకి అప్పు కట్టడం అవుతుంది. మినిమం 100 రూపాయలు మన స్టేట్కి ఇన్కమ్ వస్తే 40 రూపాయలు ఇంట్రెస్ట్గా పోతుంది, కిస్తులకు ఇంట్రెస్ట్గా పోతుంది. 30 రూపాయలు సాలరీస్గా పోతుంది. ఆ ఉన్న 30 రూపాయలలో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 5 ఏళ్ళల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే చెప్పుకోలేకపోతాను. వాస్తవానికి ఏంటంటే చేసింది కూడా చెప్పుకోలేకపోతాను. ఈ మంత్రుల అనేకతో ఎమ్మెల్యేలతో ఎవరు ప్రచారం అనేది కరెక్ట్ ప్రచారం చేయలేకపోతాను. వాస్తవానికి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ల గురించి కూడా మినిమం వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఎవరంటే మా ఆటో డ్రైవర్ల వాళ్ళు ఇచ్చిందో ఎవరి వాళ్ళు ఇచ్చిందో కానీ 12,000 అనేది ఒక నెల సంపాదించుకున్న ఆటో డ్రైవర్ సంపాదించేది ఒక నెలకు 12,000, 15,000, 20,000, 30,000 సంపాదించుకుంటారు. సంవత్సరం 12,000 వస్తుంది. కాకుండా కార్మికులు కూడా ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచించి ఆటో డ్రైవర్లు కూడా న్యాయం చేయాలి. 12,000 కాదు, ఏదో రకంగా 5,000, 4,000, 5,000 మినిమం నెలకు పెన్షన్ మామూలుగా పెన్షన్ ఎట్లా ఇస్తాలో మామూలుగా ఆటో కార్మికులకు కూడా నెలకు 4,000, 5,000 ఇస్తే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. రెడ్డి పాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎటు చూసినా కూడా ఎవరు ఆధారంగా ఏం చేసేటోడు లేరు. 4,000 ఇస్తారన్నారు, 2,000 ఇస్తున్నారు. అది టైం దాటుతా అంటే ఇస్తున్నారు పింఛను. రేవంత్ రెడ్డి అంటామా, కేసీఆర్ అంటామా, ఏమని అందరూ అలానే ఉన్నారు. ఇప్పుడు నేను పైకే, నా చెయ్యి పైకే అంటున్నారు. తర్వాత 4 రోజులు బురిపిస్తారు, అదే సంఘం అయితేనే ఉన్నది. ఫ్రీ బస్ పెట్టారు కదా, మరి ఎక్కే విధంగా ఉందంటారు? అసలు ఫ్రీ బస్ అంటున్నారు కానీ సార్, ఫ్రీ బస్ అంటానే ఉన్నారు, ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. అదానికి పోలేదా? మనం గుళ్ళో పోయినాము, అంత ముందుకు ఈయన ఎడితేనే పోతున్నామా? మన అవసరం ఉంటే ఎక్కుతాం, పోతాం. ఒట్టిగా ఆ బస్సు దొరకకుండా ఆటోకి పోతుండ్రు. ఆటోలు ఉంటే ఉన్నోళ్ళు పోతున్నారు, లేని పోతున్నారు. దానికి అంత ఇంటెంప్ట్ లేదు. విన్నావా? కొన్ని పనులు కొన్ని మంచి అయితేనే సెట్ అయితేనే ఒక కాడ చేసేటోళ్ళు చేస్తున్నారు, ఒక కాడ చేయనట్టు చేస్తున్నారు. బియ్యం పెడుతున్నారు, అలా ఏమన్నది తక్కువకే చూపుతున్నారు. వాళ్ళు 6 కిలోలు అన్నారు, 5 కిలోలే వస్తున్నాయి, 4 కిలోలు వస్తాయి. అలాగా స్కామ్ ఉన్నది. అన్ని నూకలు. మనకి ఏమున్నది? ఆడ లైన్లో నిలబడికి వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తీస్తాడో మనకు తెలియనే తెలియదు. అలా ఉన్నది పొజిషన్. అలా ఉప్పు పప్పు అని అంటున్నారు. ఏం మీద 6 కిలోల బియ్యానికి 4 కిలోల బియ్యం, 2 కిలోలు పక్కాకే. అలా ఉన్నది. ఎట్లా ఉందని మీ చూస్తున్నారు కదా 15 నెలల్లో రేవంత్ రెడ్డి పాలన మీకు ఏ విధంగా అనిపించింది? ఆయన స్కీమ్స్ ఎలా అందుతున్నాయి?
స్కీమ్స్ అందుతానే అంటారు కానీ కళ్యాణ లక్ష్మి అని చెప్పి కేసీఆర్ పెట్టింది ఈయన ఇత్తనే లేడు. స్కూటీ అన్నాడు అది పోయింది. ఈ మన ఏంటిది నిరుద్యోగుల స్కీమ్ అన్నాడు అది ఎవరికి సక్కంగా రావట్లేదు. ఏడో సక్కంగా ఉంది కేసీఆర్ అప్పుడు ప్రతి ఒక్కరికి చెందింది. ఈయన వచ్చిన కాడికి ఏది సక్కంగా రావట్లేదు. ఆ ఒక్కటి బస్సు ఒకటి పెట్టిండు, ఆడలో కొట్టుకోదామని పెట్టిండు, అది ఒకటి తప్ప ఇంకా మిగిలిన ఏది సక్కంగా లేదు. ఈయన పాలన కేసీఆర్ ఉంటేనే మళ్ళీ మంచిది, అది కరెక్ట్. కేసీఆర్ వస్తేనే ప్రతి ఒక్కరు బతుకుతారు, మంచుకుంటుంది, జీవితాలు అందరూ బాగుపడతారు. ఇక్కడ కొందరు ఏమంటున్నారంటే కేసీఆర్ 10 సంవత్సరాలు చేశారు కాబట్టి చూశారు, రేవంత్ రెడ్డి చూసిన 15 ఏళ్ళే కదా, ఇంకా ఆయనకి ఎక్కువ టైం ఇస్తే ఏమైనా చేయగలుగుతాడేమో కదా అంటున్నారు. ఏం టైం అయితే ఏం చేసిండు? ఏమైనా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుని ఏం సక్కంగా చేసిండు? నలుగురిలో ఎవరైనా మంచి చెడు చేసిండు? ఏ వాడలవో తిట్లు, ఏ వాడలవో గొడవలు, పంచాయతీ ఏం మాట్లాడాడు? ఎక్కడ ఏ సర్వ ఏ సక్కంగా ఏది మంచిగా జరగనే లేదు. ఈయన వచ్చిన కాడికి ఇయ్యే చికాకులు ఒక్కటి సక్కంగా లేనే లేదు. ఇప్పుడు ఈయన కొత్తగా సన్నబియ్యం అనే ఒక స్కీమ్ పెట్టాడు. మొత్తం లై అవుతుంది అన్నం, సన్నబియ్యం మెత్తగా లై. ఇప్పుడు ఆయన ఫ్రీ కరెంట్ గానీ ఉచిత గ్యాస్ అన్నాడు. ఒక కరెంట్ ఒకటే ఫ్రీ పెట్టిండు, ఫ్రీ బస్సు పెట్టిండు అంతే. మిగతా ఏవి సక్కంగా అందుతలు. ఇకపై అందుతే మళ్ళీ నెక్స్ట్ టైం ఆయనకు ఓటు ఎత్తారు, అందకపోతే మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ ఎత్తాడు. అది అంతే.